వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అబ్బాయి. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఫైల్స్ అనే యాప్ గురించి లేకపోతే సాఫ్ట్వేర్ గురించి ఇవాళ మీకు చెప్పదలుచుకున్నా అబ్బాయి. సో ఇది చాలా యూస్ఫుల్ యాప్ అనుకోవచ్చు. సో దీంట్లో మంచి విషయం ఏంటంటే ఇది విండోస్ ఫైల్ మేనేజర్ ఉంది కదా, దానికి ఒక మంచి ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు. కొంచెం మోడర్న్ లుక్ లేకపోతే సింపుల్ లుక్ లాగా కావాలన్నా అంటే ఇట్లా ఇది ఆప్షన్ అయితే ట్రై చేసుకోవచ్చు. మీరు అఫీషియల్ ఫైల్స్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఇది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో పెద్దగా ఏముండదు. మన వాళ్ళు యాప్ స్టోర్కి వెళ్ళమంటారు కానీ యాప్ స్టోర్కి అయితే వెళ్ళకండి బై. సో ఇక్కడ ఇన్సైడ్ ప్రివ్యూ అని ఉంటుంది, అదొకటి తీసుకోండి. లేకపోతే డోంట్ యాక్సెస్ లేకపోతే క్లాసిక్ ఇన్స్టాలర్ అని ఉంటుంది, ఆ క్లాసిక్ ఇన్స్టాలర్కి వెళ్తే ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ ఒకసారి చెక్ చేసేసి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ నేనైతే ఒక పని చేస్తాను. ఇక్కడ సాఫ్ట్వేర్ అవుతుందో ఫైల్స్ స్టేబుల్ అని డౌన్లోడ్ చేసినపై ఇక్కడ డబల్ క్లిక్ చేయగానే అది ఓపెన్ అయిపోతుంది ఇక్కడ కమాండ్లకి ఎంచి. సో ఇక్కడ జస్ట్ ఇన్స్టాల్ అని కొట్టేసేయండి. సో డిపెండింగ్ అపాన్ సిస్టమ్ రీసోర్సెస్ హార్డ్వేర్ని బట్టి దాన్ని బట్టి అది ఇన్స్టాలేషన్ టైం ఎక్కువ కావచ్చు లేకపోతే తక్కువ కావచ్చు. ఇక్కడ నా సిస్టమ్ ఒక స్పెసిఫికేషన్స్ మీకు ఆల్రెడీ టాస్క్ మేనేజర్ లాగా అనిపిస్తుండొచ్చు. ఇక్కడ చూపించేస్తాను. i5 11th జనరేషన్ లెవెల్ 400F 32 GB ర్యామ్, అది కూడా 3200 MHz డ్యూయల్ ఛానల్ నడుస్తుంది. 2 slots ర్యామ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకటి యాన్సీ స్పోర్ట్స్ది 512 GB SSD అండ్ ఇది 128 GB EVMD M.2 స్టోరేజ్తో పాటు వస్తుంది. ఈ రెండు కనెక్షన్స్ ఒకటి వర్చువల్ మెషిన్ అండ్ GTX 1650 గ్రాఫిక్ కార్డ్తో పాటు కూడా సిస్టమ్ స్పెసిఫికేషన్స్ ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాం. 4 GB టెంపరేచర్ అంతా కూడా నార్మల్గా ఉన్నాయి బై. అండ్ ఇక్కడ ఇంత స్పెక్స్ ఉన్నా కూడా ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ కావడానికి టైం తీసుకుంటుంది. సో టైం అయితే పడుతుంది బై. సాఫ్ట్వేర్ నాకు ఒక విషయాన్ని చూసుకుంటే చాలా మంచిగా అనిపించింది. నా అడ్వైజ్ ఏంటంటే కుదిరితే ఇట్లా మీరు స్టోర్ వర్జన్ తీసుకోమని అయితే పర్చేస్ చేసుకోండి, డొనేషన్స్ చేయండి అనేసి అయితే అంటాను. ఒకవేళ ఇట్లా మీకు ఇఫ్ పాసిబుల్ అనమాట. లేదు అంటే ఇట్లా అఫీషియల్ స్టోర్కి వెళ్ళేసి కూడా మీరు ఫ్రీ వర్జన్ ట్రై చేసుకోవచ్చు. కాంత ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి, మీకు ఇట్లాంటి స్టేబుల్ వర్జన్ అయితే ఆప్షన్ ఇస్తుంది. 72 MB ఆర్ 100 MB ఫైల్ ఉంటుంది బై. డౌన్లోడ్ చేయండి. ఇట్లా ఇన్స్టాలేషన్ టైం పడుతుంది, అంటే స్పెసిఫికేషన్స్ని బట్టి హార్డ్వేర్ని బట్టి టైం పడుతుంది. సో ఇక్కడ ఇన్స్టాలేషన్ అయిపోయింది. నార్మల్గా లాంచ్ అని కొట్టగానే ఒక్కొక్కసారి రాకపోవచ్చు అనమాట ఇక్కడ క్లిక్ చేస్తున్నప్పుడు. సో ఏం చేయాలంటే బై, ఏం చేయాలి, జస్ట్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకున్నాడే అనమాట స్టార్ట్ మెన్యూ నుంచి. సో స్టార్ట్ మెన్యూ నుంచి నేను ఓపెన్ క్లిక్ చేసిన. సో ఓపెన్ చేయగానే నాకు ఇట్లా పాపప్ అవుతుంది. సో కొంచెం మోడర్న్ లుక్ అయితే ఇట్లా వస్తుంది అనమాట. సో పిక్చర్స్కి స్టోరేజెస్కి. సో రీసెంట్ యూజ్ ఫైల్స్ కరెంట్లీ డిజేబుల్ ఇన్ విండోస్ ఫైల్స్ ఎక్స్ప్లోరర్. సో ఇది మనకు అవసరం లేదు, హైడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మోడర్న్ UI డాక్యుమెంట్స్ కానీ పిన్ ట్యాబ్స్ కానీ అవన్నీ చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు మ్యాప్ నెట్వర్క్ డ్రైవ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఏమైనా అడిషనల్గా చేంజెస్ చేసుకోవాలన్నా సరే కూడా అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అపీరియన్స్ ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్లో చేంజ్ అయిపోతుంది. ఇక్కడ UIలో మీకు కొంచెం షేడ్ లాగా పర్పుల్ లాగా సీఫాన్ లేకపోతే ఎల్లో గోల్డ్ బ్రిక్ లేకపోతే ఓవర్ క్యాస్ట్ స్టామ్ బ్లూ గ్రే లేకపోతే డిఫాల్ట్ కలర్ పెట్టుకోవచ్చు. లేఅవుట్స్ ఇక్కడ మీకు ఏ లేఅవుట్ కావాలి, గ్రూప్ బై కాలమ్స్ అనేసి ఇక్కడ మనము ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏం లేదు బై, సింపుల్గా చెప్పుకోవాలంటే ఇది ఏమంటారు కొంచెం విండోస్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది కదా, సో దానికంటే కొంచెం అడ్వాన్స్ అనుకోవచ్చు. కొంచెం డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది. కొంచెం UIలో కొంచెం చేంజెస్ కావాలన్నా కొంచెం ఫ్రెష్ లుక్ కావాలన్నా అంటే ట్రై చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనమాట. మీకు ఇక్కడ ఏ తలకాయ నొప్పి ఉండదు, ఈజీగా రన్ చేసుకోవచ్చు, టెన్షన్స్ లేకుండా రన్ చేసుకోవచ్చు. లేదంటే మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో ఒకసారి ట్రై చేయాలని కూడా ట్రై చేయండి. అండ్ అన్ఇన్స్టాల్ అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా డిసిషన్ తీసుకోవాల్సింది అయితే మీరే. నేను టెస్టింగ్ చేసిన తర్వాతనే ఇక్కడ వన్స్ అగైన్ రికార్డ్ చేసి చూపిస్తున్నాం. అండ్ బై కంటెంట్ నచ్చింది, సాఫ్ట్వేర్ యూస్ఫుల్ అయిందన్న అంటే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా. సో ఈ యాప్ ఇన్స్టాలేషన్ కొంచెం టైం తీసుకుంటుంది బై, కానీ ఇక్కడ ఇన్స్టాల్ అయినాక మాత్రం నాకు అది UI కానీ అది మాత్రం చాలా కొంచెం మోడర్న్ లుక్ వైజ్ చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే
ఈ సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఓపెన్ సోర్స్ అనమాట. అండ్ ఒకవేళ అయితే మీరు పర్చేస్ చేసుకోవాలంటే మైక్రోసాఫ్ట్ స్టోర్లో పర్చేసెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎలా అనిపించింది సాఫ్ట్వేర్, యూస్ఫుల్ అయిందా లేదా అనేసి అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరి నెక్స్ట్ వేళ కలుసుకుందాం.